అసలు ఏంటి అసలు ఈ సైబర్ క్రైమ్‌ది ఎట్లా మీరు దీంట్లో చాలా సమస్యల మీద మాట్లాడారంట. చాలా రకాల ఇష్యూస్ మీద సైబర్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారంట. అసలు ఎట్లొచ్చింది మీకు ఈ నాలెడ్జ్? 2014లో ఫస్ట్ చేసిన డైరెక్ట్ 2000 మందికి మాట్లాడినాను సైబర్ క్రైమ్స్ అవేర్నెస్. ఇప్పుడు 2014లో 2014లో మీరు కావాల్సింటే ఇంపాక్ట్ మాధవరెడ్డి ఫేస్బుక్ అని కొట్టాడు. నేను బహ్రెయిన్‌లో ఉన్నప్పుడే మీ వీడియోస్ చూశాను నేను అప్పుడు. అవును. సో డిజిటల్ రికార్డ్స్ని ఎవరు ఎరేంజ్ చేయలేరు. అవును. అంతే కదా. పేపర్లన్నా చంపొచ్చు, బుక్లన్నా క్రియేట్ చేయొచ్చు. డిజిటల్ నోబడీ కెన్ ఎరేజ్ అన్నట్టు. అవును. సో ఇంపాక్ట్ మాధవరెడ్డి ఫేస్బుక్ అని కొట్టండి, మీకు 2014 అంటే ఉంటాయి. అప్పుడు కొద్దిగా ఎంటికలు ఉంటాయి. సో బేసికల్గా చెప్పాలంటే నేను IIITలో జీవన విద్య అని ఒక ప్రోగ్రామ్ ఉన్నది, హ్యూమన్ వాల్యూస్ ప్రొఫెషనల్ ఎథిక్స్. ఓకే. సో నేను జీవన విద్య అనేది అంటే ఏమందంటే ఒక వ్యక్తి ఉంటే వ్యక్తి, కుటుంబము, సమాజము, పర్యావరణం, ఈ 4 స్థితిలే ఉంటాయి వ్యక్తికి. పర్యావరణం కంటే పైకి వెళ్ళలేడు, వ్యక్తి కంటే కిందికి వెళ్ళలేడు, అంతే కదా. ఇంకా వ్యక్తే కదా, నీది ఏదన్నా ఇష్యూ ఉంటే వ్యక్తి నుంచే స్టార్ట్ అవుతుంది. వ్యక్తి, కుటుంబము, సమాజం, పర్యావరణం. ఎక్కడ డిస్టర్బ్ అయినా మనం డిస్టర్బ్ అవుతాం. కాకపోతే వ్యక్తి దగ్గర అయితే ఇమీడియట్గా అవుతాం, ఫ్యామిలీ దగ్గర అయితే నెక్స్ట్ గంటనో అర్ధగంట రోజుకి అవుతాం, సమాజం అయితే ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు సిరియా, ఇరాక్ మాదిరి అనుకో, లేకపోతే గాజా మాదిరి అనుకోండి, అంతే కదా. సమాజం డిస్టర్బ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతాం. పర్యావరణం ఢిల్లీది అనుకో, పొల్యూషను, మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు కాలేజ్. అంటే మీరు బాగా గమనించినారంటే ఎక్కడ డిస్టర్బ్ అయినా మనం డిస్టర్బ్ అవుతున్నాం. పర్యావరణం డిస్టర్బ్ అయితే కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది, మేబీ ఒక్కోసారి సంవత్సరం కూడా పట్టచ్చు. అంతే. సమాజం అయితే ఆ వారం 10 రోజుల్లోనే తెలుస్తుంది. కుటుంబం అయితే ఇంకా ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఇంకా మనం సెల్ఫ్ అనుకో, మన బాడీ అనుకో, మనకు స్పాట్ అన్నాడు, బెర్రుగా ఇట్లా చూసి ఏం రా అంటే అయిపోయా, తేడా వస్తుంది. అంటే వ్యక్తి నుంచి మొదలు పెట్టుకొని ఈ 4 స్థాయిల్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు మనం అనీజీగా ఫీల్ అవుతున్నాము. ఎప్పటికైనా మీతో ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే వానికి సమస్య తెలియదని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకో. ఓకే. సమస్య తెలిసినోడు ఆర్గ్యుమెంట్ చేయడు, సమస్య మీద పని చేస్తాడు, అంతే అంతే. సో సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో డబ్బు మద్యం జరుగుతుంది. ఈ 2 సమస్యలు. మీరు ఎక్కడన్నా వండి ఉచిత సలహాలు వేస్తుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, అంతే కదా. సో నాకు ఈ 2 తెలిసినాయి. ఎప్పుడైతే మనకు సమస్య తెలుస్తుందో సమాధానం కూడా పక్కనే ఉంటుంది. ఒక ఇంగ్లీష్లో ప్రోవర్బ్ ఉంది, అండర్స్టాండింగ్ ఆ ప్రాబ్లమ్ ఈజ్ హాఫ్ సాల్వ్డ్ అని. అంతే కదా. మీరు బాగా గమనించినారంటే, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఏమి చదువుకునేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు, వచ్చినవన్నీ టిక్ చేసుకుంటాం, అవి రాయడం. అంటే క్వశ్చన్ అర్థమైతేనే నువ్వు ఆన్సర్ రాస్తావు, లేకపోతే ఆవకథ టైప్లో సేమ్ రాస్తావు. ఆ సమయం వృధా కాకుండా టక పెట్టేస్తాం. సో ఇప్పుడు సమస్య ఏంది, ఎన్నికల్లో డబ్బు మద్యం ఉంది. సమస్య ఏంది, సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఓకే, ఎన్నికల్లో డబ్బు మద్యంకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇన్వైట్ చేసినాం. ఓకే, అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 2014లో నేను హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నా. ఏ పార్టీ టికెట్ లేదు, బయోడేటా తీసుకొని పోతే. సో అక్కడ కొద్దిగా అప్సెట్ అయ్యి, అరే సమాజం ఎక్కడ పోతుంది, మన స్వతంత్రం ఇది ఇళ్ళ కోసమైనా తెచ్చిపెట్టిండేది, ఈ డబుల్ పార్టీలకు కానీ కొద్దిగా అప్సెట్ అయ్యి ఆ ఐడియా నుంచి వచ్చినది. ఓకే, అది పక్కన పెడితే సైబర్ క్రైమ్స్ రోజు పేపర్లో చూస్తున్నాం. ఇప్పుడు 1000 టైమ్స్ పెరిగింది, అప్పుడు ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. బట్ ఎక్కడైనా ప్రాబ్లమే, అంతే కదా. సో ఆ ప్రాబ్లం 2 వేస్ ఉన్నాయి. ఒకటి క్రిమినల్ని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయడం, 2 అవేర్నెస్ క్రియేట్ చేయడం. ప్రాసిక్యూట్ చేయడము, అరెస్ట్ చేయడం మన పరిధిలో లేనిది, ఎందుకంటే వీఆర్ నాట్ సిస్టమ్ ఈజ్ దేర్. మన పరిధిలో ఉంది అవేర్నెస్ చేయడం, అదే నేను చేస్తున్నాను అన్నట్టు. సో 2014 నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజుకి దరిదాపు 10 సంవత్సరాలు అవుతుంది అన్నట్టు. మొత్తం రేపు అనదర్ 2 months అయితే దరిదాపు 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఏంటన్నా బేసిక్గా ఏముంటుంది ఇష్యూ ఈ సైబర్ క్రైమ్స్లో మనం చూస్తాం జనరల్గా, ఒకటి సోషల్ మీడియాదని, లేకపోతే అకౌంట్లో డబ్బులు పోయినాయని, ఇట్లా ఏదో రకరకాల మార్ఫింగ్లని ఇలా జరుగుతూ ఉన్నాయి కదా. సో వీటి మీద మీరు ఎక్కువ పనిచేశారు. ఇక్కడ విషయం ఏదంటే, మనం ఈ ప్రాబ్లం అయిపోయినాక 99% మనం ఏమి సొల్యూషన్ ఇవ్వలేము. ఓకే, చెప్తున్నాను. ప్రాబ్లం అయ్యాక ఓకే, అవేర్నెస్ ముందే ఇవ్వచ్చు. అవును. ఇప్పుడు మీ పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, అవును, కంప గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినావు. అవును. సైబర్ నేరాల గురించి జాగ్రత్తలు చెప్పినారా ఎవరైనా? నీకన్నా చెప్పినారా? కనీసం చెప్పలే. నీకే చెప్పలే, మీ పిల్లలకి చెప్పలే. ఇంకేముంది ఇంకా
కరెక్ట్. కత్తి, కరెంటు, కంప ఇవన్నీ మడిచి పెడితే ఒక సైబర్ నేరానికి సమానం కాదు. ఓహో, ఆ, అంత నిజమే. చాలా చాలా. ఇష్యూస్ అసలు. సో ఇక్కడ దానివల్ల పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. మా బిల్డింగ్లోనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. మొన్న అమీర్పేటలో ఒక అబ్బాయి న్యూడ్ కాల్లో ట్రాప్ అయ్యి ఇంజనీరింగ్ చదువుతూ కోచింగ్ సెంటర్. నేను ఇప్పుడు ఈ వీడియో సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ అమీర్పేటలో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదా, అవును ఒక అర్ధగంట గంట ఇట్లాంటి సెషన్ పెట్టియండి. అవును అవును, పిల్లలకు చాలా మంచిది కదా. కరెక్ట్. నా వీడియో నేను తెలంగాణ బ్యాంకర్స్కి ఇచ్చే, ఓకే. అది దాదాపు 2 గంటల వీడియో ఉంటుంది. బ్యాక్ టు రూట్స్ ఛానల్లో ఉంది. అన్ని ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో అది డిస్ప్లే చేస్తున్నారు. ఓకే ఓకే. కావాల్సిన మనం ప్రొఫెషనల్గా మన దాని ద్వారా Very good. చేసి ఓకే. తెలంగాణలో లేకపోతే అదర్ ప్రాంతాల్లో మనం ప్రొఫెషనల్గా రికార్డ్ చేసి పెట్టచ్చు. ఓకే. ఓన్లీ అవేర్నెస్ అవేర్నెస్ అవేర్నెస్, ఏం లేదు సొల్యూషను. దీంట్లో 100 రకాల నేరాలు ఉన్నాయి. 100 రకాల నేరాల గురించి మనం తెలుసుకోవాల్సిన పని లేదు. ఓకే ఓకే. అంటే ప్రధానంగా ఏముంటాయంటే చెప్తాను. 100 రకాల నేరాల గురించి మనం తెలుసుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఈ క్రైమ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. ఓహో, ఓకే. క్రైమ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. ఈ క్రైమ్ ప్యాటర్న్ తెలుసుకున్నారంటే 100 రకాల నేరాలను మనం అరికట్టచ్చు. సో నేను బాగా గమనించినప్పుడు ఈ 100 రకాల నేరాలు ఒక 10 రకాలు కుదించవచ్చు అన్నట్టు. ఓహో, ఓకే. కొద్దిగా వేరే ఉంటాయి. అంతేలేండి. అవును. ఈ 10 రకాలు ఏమేమి ఉంటాయంటే, జాబ్ ఫ్రాడ్స్. ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే, నౌకరీలోనే ఎక్కడో మీరు అప్లోడ్ చేసింటారు. ఓకే. సో వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ ప్రొఫైల్ నచ్చిందండి, ఇది సో అండ్ సో. ఆహా. అరే నా ప్రొఫైల్ నచ్చింది అని వాళ్ళు చెప్పినట్లు. దే ఆర్ మోర్ ప్రొఫెషనల్స్. ఓకే. వాని టార్గెట్ ఇది కాబట్టి మీకు ఫస్ట్ కాల్ కావచ్చు, వానికి 10వ కాల్ అది, అంతే. లేకపోతే 100వ కాల్. సో ఈ జాబ్ ప్రొఫైల్ వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. నా క్లాస్మేటే Okay. ఇంటర్నేషనల్ ప్రొఫైల్ అని 55,000 ఎంత పే చేసినాడు. చాలామంది చాలా రకాలు పే చేసినారులే. సో ఇప్పుడు జాబ్ ఫ్రాడ్ లాంటిది వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. మొన్న ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అమ్మాయి ఏదో సైన్ చేయించుకుంటారు మీరు మామూలుగా. సో వాడు ఏం చేస్తాడంటే ఒక వర్క్ ఇస్తాడు, అది చేయలేరు పూర్తిగా. వెంటనే వాళ్ళు ఒక లీగల్ నోటీస్ పంపిస్తారు. వీళ్ళు భయపడతారు. ఆ వర్క్ డూపే, లీగల్ నోటీస్ డూపే, డబ్బులు కడతారు అన్నట్టు. సో ఈ జాబ్ ఫ్రాడ్లో అయితే మీకు ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు, మెడికల్ టెస్ట్, రీఎంబర్స్మెంట్ అవుతుంది, మీకు ఇంటర్వ్యూ, వీసా, ఏదో సమ్ ఛార్జెస్ వాళ్ళు డిపెండ్స్ ఆన్ ప్రొఫెషన్. కావాల్సిన ప్యాటర్న్లో ఎస్ఓపి ఫేక్ అగ్రిమెంట్ ఒకటి పంపించేసి మీ జాబ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి. ఏంది ఢిల్లీలో వాడు అందరినీ రైల్వే జాబులు అని చెప్పి పెట్టెలు వినిపించినాడు అన్నట్టు. సో రకరకాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొంతమంది కంపెనీలు పోయినారు ఆఫర్ లెటర్ తీసుకొని మీరు జాయిన్ కావడానికి. కరెక్ట్ చెప్పాలంటే, మనం సినిమాటిక్ చెప్పాలంటే, ఏదో సినిమాలో తనికెళ్ళ వారిని చార్మినార్ అసెంబ్లీని అమ్ముతాడు, రవీంద్ర భారతిని కూడా అమ్ముతాడు. రవీంద్ర భారతి అంటే రవీంద్ర నా పేరు, భారతి నా మిస్సెస్ పేరు, ఇది రవీంద్ర భారతి మాదే అని. ఈ టైప్లో నమ్మే వాళ్ళు ఉంటే చంద్రమండలంలో భూమి అమ్ముతున్నారు ఇప్పుడు, తెలుసు కదా. నాకేమైంది, నేను రిజిస్టర్ చేపిస్తాను నీకు.